మత్తయి సువార్త 6వ అధ్యాయము మనము 4వ వచనం వరకు మనం చదువుకుంటున్నప్పుడు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పరుడి, లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీకు మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్ర. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు, ఈ దినాల్లో చాలామంది ధర్మాలు చేసేవారు ఉన్నారు, దానాలు చేసేవారు ఉన్నారు. కాబట్టి క్రైస్తవుడైతే క్రైస్తవుడు చేయవలసిన ధర్మము, దాని విధి విధానాలు ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. అనగా క్రైస్తవుడు అనుసరించవలసినటువంటి విధానము, దేవుని పిల్లలు మరుగై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని పిల్లలు దేవుని యొక్క దృష్టిలో కనిపించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ధర్మం చేస్తున్నప్పుడు మనం మన భక్తి జీవితం అంతా కూడా దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే, మనుషులకు కనబడాలని, చాలామంది మనుషులకు కనబడాలని మందిరానికి వచ్చే వారిని మనం చూస్తున్నాం. మనుషుల దృష్టిలో పడాలని చూస్తుంటారు, మనుషులు గమనించాలని చూస్తుంటారు, మనుషులు గొప్పగా పొగడాలని చూస్తుంటారు, పొగడ్తల కోసం భక్తి చేస్తారు, ప్రజల మెప్పు కోసం భక్తి చేస్తాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, మనుషులు మెచ్చుకున్న వారు యోగ్యులు కాదు, కానీ దేవుడు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. దేవునికి స్తోత్రం. లోకం నిన్ను గుర్తించకపోవచ్చునేమో, కానీ దేవుడు నిన్ను గుర్తిస్తాడన్న విషయాన్ని నీవు మరచిపోకూడదు. దేవునికి స్తోత్ర. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ చాలా చక్కని విషయాలు ఉన్నాయి. ఈనాడు క్రైస్తవ ప్రపంచాన్ని మనం పరిశీలన చేస్తే, క్రైస్తవులు చేయకూడని పనులు చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది. తేట తెల్లంగా వ్రాయబడిన మాటలు చూడండి. మరొకసారి మనము 2వ వచనాన్ని మనం చదివితే, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, వేషధారుల వలె, ఎట్లా అంటున్నాడు, మనుషుల వలన ఘనత పొందవలనని, మనుషుల వలన ఘనపరచబడాలని ఆశ కొందరికి. ఏకాడికి నన్ను మనుషులు చూడాలి, నన్ను మనుషులు పొగడాలి. అసలు ఎలా రక్షించబడ్డాం, ఏ విధంగా రక్షించబడ్డాం, ఏ స్థితిలో ఉండి రక్షించబడ్డాం, ప్రభు ఏ రీతిగా నన్ను దర్శించాడు, ఆయన దర్శన భాగ్యం పొందుకున్నట్టు వలన నేను ఎలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నాను, ఇలా దేవుని చేత సంతోషాన్ని పొందేవారుగా తక్కువైపోయారు. ఇప్పుడు మనుషుల సంతోషాన్ని కోరుకునేవారుగా ఉన్నారు. ఘనతల కొరకు, పొగడతల కొరకు భక్తి సన్నిధి పరిగెడుతున్నారు, పాకులాడుతున్నారు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, వారికి పెట్టబడిన మాట వేషధారులు. ఎవరు వీళ్ళు? వేషధారి. చూసారా, పై రూపాన్ని, పై జీవితాన్ని, పై భక్తిని. ఈనాడు విజయవాడ మహాపట్టణం భయంకరమైన నీళ్ళల్లో మునిగిపోయి ఎంతో వేదన చెందుతున్నారు చాలామంది. భక్తి పరులు అయితేనేమి, భక్తి పరులు కానులు అయితేనేమి, దేవుని నమ్ముకున్న వాళ్ళు అయితేనే, లేకపోతే ఇంకా రకరకాల ఏ మతమైనప్పటికీ కూడా వారు ఇప్పుడు కులాలపై, మతాలపై అన్నీ నీళ్ళలో మునిగిపోయాయి. ఇప్పుడు ఎవరన్నా అన్నం పెడితే తిందామా, ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని మనం పొందుకుందామని చేతులు చాపేవారిని మనం చూస్తున్నాం. కులం ఎటు పోయిందో, మతం ఎటు పోయిందో, ధనం ఎటు పోయిందో, బలం ఎటు పోయిందో, బలగం ఎటు పోయిందో.
కేకలు వేస్తూ బతుకు జీవుడా అని ఎట్లన్నా కానీ బతికి బయటపడాలని తపనించే వారిని మనం చూస్తుంటాం. కానీ నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పొగడతలకు కాదు, గొప్పతనాలకు కాదు, నా దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నువ్వు చేసే ప్రతిదీ కూడా రహస్యమందును నీ దేవుడు దాని కొరకు, రహస్యమందున్న దేవుని కొరకు నీవు నేను బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పోజులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు క్రైస్తవులు, పాస్టర్లు అయితేనేమి పోయి అక్కడ పోజులు ఇస్తుంటారు. ఇదిగో మేము 100 మందికి దానం చేసాం, పొట్లాలు పంచాం. ఇవన్నీ కాదు, ప్రభుకి అవి ఇష్టమైన మాటలు కాదు. అవి వాటిని యాక్సెప్ట్ చేయలేదు ఆయన పరిశుద్ధ గ్రంథములో. ఆ క్రియలు వేరు, ఆ విధి విధానాలు వేరు. అది కూడా పరిశుద్ధ గ్రంథములు అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 37వ వచనం నుంచి అనుకుంటాను అక్కడ, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని నేను మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఏంటి, నేను ఆకలి కొన్నాను, దాహం కొన్నాను, చెరసాల్లో ఉన్నాను, రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చారంటే ఎప్పుడు ప్రభువా అంటే, ఇదిగో ఈ నా సహోదరులలో చేసిన వారికి నాకు చేసినట్లే. దేవునికి స్తోత్రం. ఇట్లా ఆయన ఫోటోల కోసం పోజులు ఇచ్చో, లేకపోతే ఆయన గొప్ప 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 విషయాలు ప్రజలకు బయలుపరచడానికి చేయలేదు. కానీ ఆయన కొన్ని సందర్భాల్లో ఎవరికి చెప్పొద్దు సుమీని దాటుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్పాల్సిన పనులు నేను నీకు చేసిన మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. 6వ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు చాలా లోతైనటువంటి సత్యాన్ని ప్రభు ఇక్కడ మరి మరుగుపరిచి ఉండడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది నా లేదు, పోయింది అసలు చెప్పుకుంటే. ఈ వాక్యం చెప్పేవారు నిజంగా నీవైతే ధర్మము చేయు, 3వ వచనం కదా, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది ఎడమ చేతికి తెలియకుండా వలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుడి చేసే ధర్మం అంట ఎడమ చేతికి తెలియకూడదు. అంత ఆర్భాటాలే ఇక్కడ అందరికి కనిపించవచ్చు, చాలా సంతోషం. కానీ యేసయ్యకు మనం కనిపించకుండా ఆయనకు మరుగైపోయే రోజు వస్తుంది, ఆయన ముఖం చాటు చేసుకునే రోజు వస్తుంది. అదేంది ప్రభువా, మేము అది చేయలేదా, ఇది చేయలేదా? అక్రమం చేయువారులారా మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయువారులారా, ఫోన్పేలు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు. నేను భక్తిపరుల గురించి మాట్లాడలేదు. దైవభయం కలిగిన దేవుని బిడ్డలు ఉన్నారు, సేవకులకు సహకరించే వాళ్ళు. వారు గుప్పిలిపుతారు, వారు సేవకులను పోషిస్తున్నారు. వారిచ్చే ధర్మము ఎవరు చూడాల్సిన అవసరం లేదు. పాస్టర్ గారు మమ్మల్ని ఎవరు చూడాల్సిన పని లేదు, ఇదిగో ఈ కానుక మీకు పంపిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూశారు, అలా చేసి పంపివారున్నారు. ఎవరు చూడాల్సిన పని లేదు, దేవుడు చూస్తే చాలని కానుకలు పంపించేవాళ్ళు. మనమైతే అట్లా కాదు, పోజులు ఇస్తున్నాం. పోజుల మీద పోజులు. నిజంగా నాకు చూస్తుంటే విజయవాడలో కొందరు క్రైస్తవులు సేవకులని వాళ్ళ ఫోకస్, వాళ్ళ పోజులు, రేపు పరలోకం మంది లేరంటారు తెలుసా, తీసి పక్కకు ఉంచుతారు. పక్క లైన్లో ఉండాల్సిందే. ధనవంతుడున్న లైన్లోకి వస్తారు వీళ్ళు. అదేంది, దేవునికి ఇష్టంగా బతికినోడే, నా కుమారుడు అన్నోడే. జాగ్రత్త నా ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశీలన చేసుకోండి. లంచగొండులు, అక్రమ సంపార్జన విష్టానుసారంగా. అదేంటంటే దేవుడు నన్ను దీవించాడు. ఏడ దీవించాడు? లోకుల సొమ్ములు తిని లోకుల సొమ్ముతో బ్రతికేటువంటి బ్రతుకు దేవునికి ఇష్టమైన బ్రతుకు కాదు. ఇక్కడ అంటాడు, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యమందుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా. అంతే. అస్సలు ఎంత గొప్ప మాట. కుడి చేతికి ఎడమ చేతికి తెలియకుండా అంటే నువ్వేమో అందరికీ తెలియాలా, లోకమంతా తెలియాలి. నీ ఆర్భాటం, నీ డంబము, నిమ్మ డంబాచారము వద్దు వద్దు వద్దు. మార్చుకో. ఈ వాక్యం అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మార్చుకోవాలి మనం. మన బ్రతుకులు క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు చాలా శ్రేష్టమైనవి. అవి రహస్యంగా ఉంటాయి. అవి అందరూ చూడాలని కాదు. అందరూ చేసినా ఇక్కడ నువ్వు చేసేదానికి ప్రతిఫలం ఇక్కడ దొరకొచ్చునేమో, నాయకుల ద్వారా, గొప్పవారి ద్వారా, లేకపోతే చప్పట్లు కొట్టించుకోవచ్చునేమో, పొగడించుకోవచ్చునేమో. కానీ నా ప్రభు పొగిడే రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు ఆ పొగడతలకు నీవు నోచుకోవని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనుషులకు కనిపించే భక్తి దేవునికి ఇష్టమైన భక్తి కాదు.
కాబట్టి నీవు ధర్మము చేయనప్పుడు ఎలాగుండాలని చెప్పంటే, భక్తి చేసేటప్పుడు ఎలాగుండాలంటే, ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే, ప్రభువుని వెంబడించేటప్పుడు ఎలాగుండాలంటే, ప్రభువు నన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రాహ. ప్రభువు నన్ను మెచ్చుకుంటున్నాడు. ప్రభువు నన్ను చూసి మెచ్చుకుంటున్నాడు. మనుషులు మెచ్చుకోరు. నువ్వెంత చేసినా మనసు మెచ్చుకోడు. వాడు అంటారు, ఆమె అంటారు, లంచగొండులు అని చెప్పంటారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమిటయ్యా అని చెప్పంటే, మనము దేవుని మెచ్చుకునే భక్తి దినాల్లో చేయాలి. అది మాత్రము స్థిరపరచబడుతుంది, అది తీసివేయబడదు. దేవునికి స్తోత్రం. అది ఉత్తమమైనది, అది కనికరమును ప్రేమించేది, దీన మనసు కలిగించేది, కాబట్టి మేలు చేసేది. ఆ మేలు అందరూ చూడాలని గొప్పల కోసం ఆరాటపడేది కాదు. వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, వద్దు, ఎవరు చూడాల్సిన పని లేదు. యేసు నిన్ను చూస్తున్నాడో లేదో పరీక్షించుకోమని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు నిన్ను చూస్తున్నాడా లేదా పరీక్ష చేసుకో. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి నా ప్రభు మనుషులకు కనిపించే భక్తి దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి కనిపించే భక్తి నువ్వు చేసినట్లయితే అది నిత్యత్వములో ఆ ప్రభువు నిన్ను మెచ్చుకునేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్ర. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, అందరూ చూడాలని మీరు భక్తి చేయలేదు, నేను చూడాలని మీరు భక్తి చేశారు, నన్ను సంతోషపరిచారు. ఎప్పుడు ప్రభువా నిన్ను సంతోషపరిచిందంటే, నా పక్కన ఉన్నవానికి మీరు చేసి మీరు మర్చిపోయారు, కానీ నేను మిమ్మలను మరచిపోలేదు. దేవునికి స్తోత్ర. నేను మిమ్మల్ని మరచిపోలేదు. నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. నువ్వు మాట్లాడే మాటలు నేను వింటున్నాను, నీ నడకను నేను చూస్తున్నాను. ప్రభు చూస్తున్నాడు, ప్రభు పరీక్షిస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ సంగమా, ప్రభు వాక్యం సెలవిస్తుంది. నువ్వు ధర్మం చేసేటప్పుడు ఎలా చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, దానం చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, మంచి పనులు చేస్తున్నావు అనుకుంటున్నావు, ఆ మంచి పనులు ఎలాంటి దేన్ని ఆశించి నువ్వు చేస్తున్నావు. ఈ రాత్రి నువ్వు పరీక్ష చేసుకోవాలని, ఒకవేళ ఇంకా నువ్వు మెప్పించుకోవడానికి, నీ గొప్పల కోసం, నీ ఆర్పాట్ల కోసం నీవుగాన భక్తి చేస్తే, ఆ భక్తి మార్చుకొని రాత్రికాల సమయంలో ప్రభువా నిజమే నాయనా అని పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో మనం నిలిచేవారుగా ఉండాలి. ఒక్క మాట చెప్పి మనం ముగించుకుందాం. చూడండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం కూడా మనం ఒకసారి చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. అటువలే మంచి కార్యములు తేటగా బయలు పడుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదీ బయలుపరచబడుతుంది. ఈ విషయం తెలుసుకొని నువ్వు భక్తి చేయాలి. షోకాల్డ్ భక్తి కాదు ఇది. తెలుసుకొని ఒకరోజు బయలుపరచబడుతుంది. దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ కొంచెము పైన పెడతారు. అందరికీ తేటగా కనిపించాలి మన భక్తి. ఆ భక్తిలో ఉన్నటువంటి మాధుర్యము అనేకులు గుర్తించాలి. వాటన్నిటిని మించి ప్రభువు నిన్ను గుర్తిస్తున్నాడు లేదో పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషులకు కనపడే వ్యక్తి కాదు, కానీ మనుషులకు కనబడే దాన ధర్మాలు కాదు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ రాత్రి పరీక్షించుకొని, నీవైతే ధర్మము చేయనప్పుడు అందరి వలే కాకుండా రహస్యమందుండు నీ దేవుడు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడనే విషయము తెలుసుకొని, నీ కుడి చేసే ధర్మము ఎడమ చేతికి తెలియకూడదు. అంత సీక్రెట్ అని నా ప్రభు సెలవిస్తున్నాడు. ఆ మర్మాన్ని గ్రహించాలి, ప్రభు బిడ్డలుగా జీవించాలి. లంచగొండులు ఎక్కడ పట్టిన లంచాలు తీసుకునే పద్ధతిని మానుకోవాలి. ఎక్కడ పట్టిన లంచగొండితనము, ఎదుటివాడి సొమ్ము దోచుకునే సొమ్ము లక్షణాలు ఇవన్నీ విడిచిపెట్టి ప్రభు బిడ్డలు నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. భక్తి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు దేవుని మందిరములని గ్రహించి దేవుని సన్నిధిలో
క్రమముగా జీవిస్తూ దేవుని రాజ్యములో నేను వెళ్ళినప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన యొద్ద నాకు జీతము ఉన్నది, వాని క్రియల చొప్పున వానికి జీతము నేను ఇస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ జీతం ఉంది, అక్కడ జీతం ఉంది, ఇక్కడ జీతం కొంతకాలమే. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని రాకడ దినాల్లో మనం ఉన్నాం. జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా గ్రహించాలి. నేనంటాను, మరలా చెబుతాను, భక్తిపరులు ఉన్నారు, ఇచ్చి ఈ చేతితో మర్చిపోయేవారు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, నేను చూస్తున్నాను. కాబట్టి కొందరైతే ఈ దినాల్లో చూస్తే చాలామంది కనిపించాలని ఫోటోలు ఇచ్చి, ఫోజులు ఇచ్చి అక్కడికక్కడే ప్రత్యక్షమయ్యి ఆడ 10 మందికి సాయం చేసి 1000 మందికి సాయం చేశామని చెప్పి దొంగ మాటలు చెప్పి దొంగ భక్తి చేసి దొంగలుగా మారిపోయి అన్యజనుల మధ్య దేవుని నామాన్ని దూషణ పాలు చేసేవారుగా ఉన్నారు. ఈ మాటలు వారికి తగిలినప్పుడు వారి హృదయాలు నొచ్చుకోవాలని, వారు మార్పు చెందాలని, ప్రభు రాకడకు సిద్ధపడాలని ఈ కొద్ది మాటలు దేవుని నామములో తన విడికుల్లో దీవించి కాపాడునుగాక. ఆమేన్.